హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. బిర్యానీ అని వినగానే నోరూరిపోద్ది. కానీ చేసుకోవాలంటే అంత పెద్ద ప్రాసెసా అనిపిస్తది. సింపుల్‌గా చికెన్ బిర్యానీ. మంచి టేస్ట్ వచ్చేలా నేను మీకు చేసి చూపిస్తాను. అది తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా చికెన్ అర కేజీ, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తగినన్ని బిర్యానీ మసాలాలు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా అర టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా పౌడర్ అర టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్, 5 పచ్చిమిరపకాయలు, తగినంత కరివేపాకు, తగినంత పుదీనా, తగినంత కొత్తిమీర, పెరుగు 1 కప్పు, టేస్టింగ్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 100 ml, బాస్మతి రైస్ అర కేజీ, నిమ్మకాయ 1, చిటికెడు కేసర్ ఎల్లో ఫుడ్ కలర్, చిటికెడు లెమన్ ఎల్లో ఫుడ్ కలర్, కిస్మిస్లు 10. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా బాస్మతి రైస్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని వాటిని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని చికెన్ వేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, జీలకర్ర పౌడర్, చిటికెడంత నిమ్మప్పు, తగినంత ఉప్పు, గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ముందుగానే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకుని కొన్ని లాస్ట్కి ఉంచుకోవాలి. తగినంత పెరుగు, బిర్యానీ మసాలాలు సగం వేసి సగం ఉంచుతున్నాను, మరాఠీ మొగ్గ 2, జాపత్రి 1, యాలకులు 3, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క 1, లవంగాలు 5. ఇందులో నిమ్మకాయ పిండుకుని నెయ్యి వేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు వేసిన తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేద్దాం. ఈలోగా మనం రైస్ని ఉడికించుకోవాలి. స్టవ్ మీద బాండ్లీ పెట్టి రైస్ ఉడకడానికి తగినన్ని వాటర్ వేసి మిగిలి ఉన్న మసాలా సామాన్లని ఇందులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ మసాలా అంతా వాటర్లోకి దిగి రైస్కి పడుతుంది. స్టార్టింగ్ కొంచెం నిమ్మప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలి ఉన్న నిమ్మప్పు వేసుకోవాలి. కంప్లీట్గా మనం ఒక నిమ్మకాయ తీసుకున్నాం, హాఫ్ ఏమో చికెన్ మ్యారినేషన్లో యూస్ చేసాం, ఇంకొకటి ఇందులో పిండుకోవాలి. రైస్ మనకి చప్పగా లేకుండా ఇందులో సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నట్లయితే రైస్ మంచి టేస్ట్ వస్తుంది. కాస్తంత నూనె వేసి ఆవిరి వచ్చేంత వరకు మూత పెట్టి మరగనిద్దాం. చూడండి, మూత తీస్తున్నాను. నాకు ఆల్రెడీ ఆవిరి బాగానే వచ్చింది. ఇందులో ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అంతా వేస్తున్నాను. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత వీటిపైన పుదీనా చల్లండి. ఇలా చల్లడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. 10 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ ఉడికింది. మనకి రైస్ 70% మాత్రమే ఉడకాలి, కంప్లీట్గా ఉడకకూడదు. చూడండి, ఇలా పట్టుకుంటే అది బ్రేక్ అయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, రైస్ ఎక్కువగా కుక్ అవ్వకూడదు. ఇప్పుడు ఇందులోంచి ఈ రైస్ అంతా తీసుకుని జల్లెడలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటికున్న రెస్ట్ ఆఫ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, నా దగ్గర ఇలా జల్లెడ లాంటి బుట్ట ఉంది, నేను ఇందులో వేసుకున్నాను. కంప్లీట్గా రైస్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద ఒక వెడల్పటి గిన్నె లాంటిది పెట్టుకుని నూనె వేసుకోవాలి. తరువాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఆయిల్ అయితే కాస్త ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే కింద ఉన్న ఈ మ్యారినేట్ చికెన్ బాగా కుక్ అవ్వాలి కాబట్టి. అండ్ అలానే ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల డీప్ రోస్ట్ అయ్యి బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది కూడా. ఇలా చికెన్ అంతా మనం ఒక లెవెల్లో సర్దుకోవాలి. ఇందులో మీరు బటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా సర్ది పెట్టుకున్న చికెన్ పైన మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ అంతా వేసిన తర్వాత ఈ రైస్ని కూడా మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కేసర్ ఎల్లో కలర్లో నేను కొంచెం మిల్క్ కలిపి ఇలా వేసుకున్నాను. తరువాత లెమన్ ఎల్లో కలర్ యూస్ చేశాను.
ఇలా కలర్ మొత్తం వేసిన తర్వాత వీటిపైన పుదీనా చల్లుతున్నాను. మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ వీటిపైన చల్లుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం వేసిన తరువాత వీటిని ఇప్పుడు మూత పెట్టి చిన్న ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ పాటు వీటిని కుక్ అవనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత నేను మూత తీస్తున్నాను చూడండి. వావ్! మంచి స్మెల్ వస్తుంది. ఇలా కుక్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ విరగకుండా తీసుకునేటప్పుడు ఫ్లాట్‌గా ఉండే గరిటె యూజ్ చేయండి. నేను మీకు బిర్యానీ తీసి చూపిస్తున్నాను చూడండి. వావ్! స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి రైస్ కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. మంచి కలర్ అండ్ టేస్ట్‌తో మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి. ఎంతో సింపుల్‌గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.